ఒకసారి ఆ దృశ్యాన్ని మనం మనసులో ఊహించుకుంటే ఆ సమయం సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలు. ఉమ్, యూదుల కాలమానం ప్రకారం 9వ గంట. అవును, 9వ గంట. సరిగ్గా అది దేవాలయంలో ఆ సాయంత్రం బలి అర్పించే సమయం కదా. కరెక్ట్, సరిగ్గా అదే సమయం. ఆ గొల్గోతా కొండపై చూస్తే ఒక భయానకమైన ఒక అతీంద్రియమైన కటిక చీకటి కమ్ముకుంది. ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు క్రీస్తు శిలువపై పలికిన మొదటి 3 మాటలు మనం గమనిస్తే అవన్నీ ఇతరుల గురించే పలికాడు. అవును, తన గురించి కాకుండా ఇతరుల కోసం. తనను హింసించిన వారికి క్షమాపణ, పక్కనున్న దొంగకు పరదైసు, తన తల్లికి ఒక ఆశ్రయం. ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా ఆయనలో ఒక ప్రశాంతత కనిపించింది. నిజమే. కాని ఆ క్షణంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆ 3 గంటల కటిక చీకటిని చీల్చుకుంటూ ఒక భయంకరమైన కేక వినబడింది. ఒక ఆవేదనతో కూడిన కేక. అవును, ఈ కేకలో చెప్పలేనంత ఆవేదన ఉంది, భరించలేని ఒంటరితనం ఉంది. అంతకు మించి ఆ మానవ మేధస్సుకు అంతుచిక్కని ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న దాగి ఉంది. దేవుడే దేవుని చేత ఎందుకు విడిచిపెట్టబడ్డాడు? చాలా లోతైన ప్రశ్న ఇది. కాంతికి మూలమైనవాడు ఆ కటిక చీకటిలో ఎందుకు ఉండిపోయాడు? సృష్టికర్త తన సొంత సృష్టిలో ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాడు? ఇక్కడ అసలు ఆ క్షణంలో ఏం జరిగిందో కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇది కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు, దేవుని స్వభావాన్ని, ఆయన గొప్పతనాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించే ఘట్టం. సరే, ఈరోజు మనం ఈ లోతైన అధ్యాయంలో దీనిని కాస్త విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. ఆ చీకటి వెనుక ఉన్న వాస్తవం విశ్వచరిత్రలోనే అత్యంత కీలకమైన మలుపు అని చెప్పాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం, అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనాల్లో ఈ భయంకరమైన వేదనను మనం స్పష్టంగా చూడవచ్చు. అక్కడ క్రీస్తు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. దానికి అర్థం, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇక్కడ ఆకర్షించే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భాషాపరంగా ఒక సూక్ష్మమైన కానీ చాలా లోతైన విషయం దాగి ఉంది. అరామిక్, హీబ్రూ పదాల గురించే కదా? అవునవును. మత్తయి సువార్తలో హెబ్రీ భాషా ప్రభావంతో ఏలీ ఏలీ అని రాయబడితే, మార్కు సువార్తలో ఎలోయీ ఎలోయీ అని అరామిక్ భాషలో ఉంది. కానీ ఆ తర్వాతి పదం సబక్తాని అనేది షబాక్ అనే అరామిక్ పదం నుండి వచ్చింది. షబాక్? అవును, దానికి అర్థం పూర్తిగా విడిచిపెట్టడం లేదా ఎప్పటికీ వదిలివేయడం అని. సాధారణంగా ఇది కీర్తనలు 22:1వ వచనంలోని మాట కదా. అవును, దావీదు కీర్తన. కాని అక్కడ మూల గ్రంథంలో వాడబడిన స్వచ్ఛమైన హీబ్రూ పదం అజబ్ తానీ. కాని క్రీస్తు ఆ స్వచ్ఛమైన పండితుల హీబ్రూ పదాన్ని వాడకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యే నాటి వాడుక భాష అయిన అరామిక్లో సబక్తానీ అని పలికాడు. తన ఆవేదన సామాన్యులకు కూడా అర్థం కావాలనేనా? అదే కదా. ఒక మనిషి అత్యంత వేదనలో ఉన్నప్పుడు కృత్రిమమైన భాష రాదు. గుండె లోతుల్లోంచి తన మాతృభాష లేదా సామాన్యుల భాష వస్తుంది. తన ఆవేదన, తన శ్రమ అక్కడ నిలబడి ఉన్న సామాన్యులకు కూడా నేరుగా అర్థం కావాలనే ఆయన ఉద్దేశం కావచ్చు. ఈ పదం వాడకంలో సామాన్యులతో మమేకమవ్వాలనే తపన స్పష్టంగా అర్థమవుతుంది. కాని ఇక్కడ నాకొక భౌతికమైన సందేహం ఉంది. అడగండి. సాధారణంగా సిలువ వేయబడిన వారు చేతుల మీద వ్రేలాడటం వల్ల వారి ఊపిరితిత్తులు కుచించుకుపోయి ఊపిరాడక నిస్సత్వతో చనిపోతారు అని వైద్యశాస్త్రం చెబుతుంది కదా. అవును, ఆస్ఫిక్సియేషన్ అంటారు దాన్ని. అవును, మరి మాట్లాడటానికి కూడా గాలి పీల్చుకోలేని ఆ భయంకరమైన శారీరక స్థితిలో క్రీస్తు బిగ్గరగా కేకవేసి పలకడం అసలు ఎలా సాధ్యపడింది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. వైద్యపరంగా ఊపిరితిత్తులు పనిచేయని ఆ స్థితిలో బిగ్గరగా కేక వేయడం అసాధ్యం. రోమా సైనికులు సిలువ వేసినప్పుడు ఎవరైనా త్వరగా చనిపోవాలి అనుకుంటే వారి కాళ్ళు విరగ్గొట్టేవారు. అవును, దొంగల కాళ్ళు విరగ్గొట్టారు కదా. కరెక్ట్. అప్పుడు వారు పైకి లేచి గాలి పీల్చుకోలేక వెంటనే చనిపోతారు. కాని క్రీస్తు విషయంలో ఇది భిన్నం. ఆ బిగ్గరగా వేసిన కేక వెనక ఉన్న అసలు సత్యమేమిటంటే, ఆయన ప్రాణాన్ని రోమా ప్రభుత్వం కాని మతనాయకులు కాని బలవంతంగా తీసివేయడం లేదు. ఆయనే స్వచ్ఛందంగా పెడుతున్నారనా? ఖచ్చితంగా. యోహాన్ సువార్తలో ఆయన ముందే చెప్పినట్లుగా, నా ప్రాణమును ఎవరూ తీసుకోరు, నేనే దానిని పెట్టుచున్నాను అన్నాడు. ఆయన తన ప్రాణాన్ని ఒక ప్రధాన యాజకుడిగా స్వచ్ఛందంగా అర్పిస్తున్నాడు. అదొక విజేత కేకనమాట. అవును,
ఆ కేక ప్రాణం పోతున్న ఒక నిస్సహాయుని కేక కాదు, తన పని ముగింపు దశకు చేరుకుందని ప్రకటిస్తున్న ఒక విజేత కేక. అయితే అక్కడున్న వారు ఆ అరామిక్ హెబ్రీ పదాలను సరిగ్గా అర్థం చేసుకోలేక ఆయన ఏలియా ప్రవక్తను పిలుస్తున్నాడేమో అని అపార్థం చేసుకున్నారు. ఓ, అర్థమైంది. అంటే భౌతికమైన శ్రమ కంటే అక్కడొక ఆధ్యాత్మికమైన గొప్ప కార్యం జరుగుతోందన్నమాట. అయితే ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఒక సంక్లిష్టమైన వేదాంతపరమైన ప్రశ్న ఉదయిస్తుంది ఇక్కడ. ఏంటది? సాధారణంగా క్రీస్తు దేవుడిని ప్రార్థించిన ప్రతిసారి అత్యంత ఆత్మీయంగా అబ్బా తండ్రి అని చాలా సన్నిహితంగా పిలిచాడు. శిలువపై మొదటి మాటలో కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు అని కదా అన్నాడు. అవును, తండ్రి అని సంబోధించాడు. కానీ ఇక్కడ హఠాత్తుగా ఆ తండ్రి స్థానంలో నా దేవా అంటే మై గాడ్ అని ఒక న్యాయమూర్తిని సంబోధించినట్లు ఎందుకు పిలిచాడు? ఆ ఆత్మీయ బంధంలో అకస్మాత్తుగా ఇంత పెద్ద అగాధం ఎందుకు ఏర్పడింది? ఇది కేవలం నొప్పి భరించలేక ఆయనకు అనిపించిన మానసిక భ్రాంతి అంటారా, లేక నిజంగానే దేవుడు ముఖం తిప్పుకున్నాడా? దీనిని మనం విస్తృతమైన కోణంలో చూస్తే అది కేవలం మానసికమైన భ్రాంతి లేదా ఫీలింగ్ అస్సలు కాదు. దేవుని మంచితనం, ఆయన పరిశుద్ధత, ఆయన గొప్పతనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక చట్టబద్ధమైన వాస్తవికమైన పరిత్యాగం. ఇంగ్లీష్లో ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటారు. దేవుడు ఎంత పరిశుద్ధుడంటే ఆయన పాపంతో ఏమాత్రం సహవాసం చేయలేడు, పాపాన్ని చూడలేడు అంటారు కదా. అవును, హబక్కుకు గ్రంథంలో రాసినట్లు దేవుని కళ్ళు పాపాన్ని చూడలేనంత పవిత్రమైనవి. ఆ క్షణంలో క్రీస్తు కేవలం ఒక బోధకుడిగా శిలువపై లేడు, లోక పాపాలన్నింటినీ తన భుజాలపై మోస్తున్న దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. అంటే పాపానికి ప్రతినిధిగా ఉన్నాడు. కరెక్ట్. దేవుని అపారమైన కోపం, పాపం పట్ల ఆయనకున్న అసహ్యం ఆ 3 గంటల కటిక చీకటిలో పరిమితమైన మానవ స్వభావంతో ఉన్న క్రీస్తుపై కుమ్మరించబడ్డాయి. పాపానికి ప్రతినిధిగా క్రీస్తు ఉన్నాడు కాబట్టి తండ్రి ఒక న్యాయాధిపతిగా తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. అందుకే ఆ క్షణంలో ఆయన తండ్రి అని కాకుండా తీర్పు తీర్చే న్యాయాధిపతి అయిన దేవా అని సంబోధించాడు. ఇక్కడ నాకు ఒక చిన్న లాజిక్ అర్థం కావడం లేదు. ఒక ప్రశ్న అడగవచ్చా? అడగండి. లోకంలో కోట్లాది మంది పాపాలు చేశారు తరతరాలుగా. వాటన్నిటికీ శిక్ష పడాలంటే నరకంలో శాశ్వతకాలం ఉండాలి అంటారు. మరి ఒక వ్యక్తి శిలువపై కేవలం 3 గంటలు లేదా 6 గంటలు శ్రమ పడితే ఆ లెక్క ఎలా సరిపోతుంది? చాలా మంచి ప్రశ్న ఇది. అంటే ఆ అనంతమైన పాపాల భారాన్ని ఒక పరిమితమైన సమయపు శిక్ష ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? దీని వెనుకున్న యంత్రాంగం ఏమిటి? ఇక్కడే దేవుని అనంతమైన న్యాయం వెనుక ఉన్న లోతైన సత్యం దాగి ఉంది. దీనిని మనం జాగ్రత్తగా విశ్లేషిస్తే ఒక సామాన్య మానవుడు పరిమితమైనవాడు, ఫైనైట్ అంటారు. అవును, మనమంతా పరిమితమైన వాళ్ళం. ఈ పరిమితమైన మనిషి అనంతమైన దేవునికి అంటే ఇన్ఫైనైట్ గాడ్కి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దానికి తగిన శిక్ష కూడా అనంతంగానే ఉండాలి. లాజికల్గా అదే కరెక్ట్. ఒక పరిమితమైన మనిషి ఆ అనంతమైన శిక్షను భరించాలంటే శాశ్వత కాలం పడుతుంది. అందుకే నరకమనేది శాశ్వతం. కాని క్రీస్తు దేవుడు కాబట్టి ఆయన అనంతమైనవాడు. ఒక అనంతమైన వ్యక్తి పరిమితమైన సమయంలో మానవ శరీరంలో ఆ శిక్షను భరించినప్పుడు ఆయన అనంతమైన దైవత్వం ఆ శిక్షను అనంతమైనదిగా మార్చింది. వావ్! అంటే మ్యాథమెటికల్గా చెప్పాలంటే ఇన్ఫినిటీ ఇంటూ ఫైనైట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అన్నమాట. అవును, ఖచ్చితంగా. ఆ 3 గంటల చీకటిలో క్రీస్తు అనుభవించిన మానవ వేదనను ఆయనకున్న అనంతమైన దైవత్వంతో గుణించినప్పుడు మాత్రమే దేవుని అనంతమైన న్యాయం పరిపూర్ణంగా నెరవేరింది. తండ్రి ఒకవైపు న్యాయాధిపతిగా శిక్షను విధిస్తున్నాడు, కాని అదే సమయంలో తన కుమారుని అనంతమైన త్యాగాన్ని చూసి ఒక తండ్రిగా ఆయన హృదయం ఎంతగా చలించిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వివరణ ఒక పెద్ద చిక్కుముడిని విప్పినట్లుంది. అద్భుతం. అయితే ఈ కేక కీర్తనలు 22:1 వచనంలోనిది అని ఇందాక ప్రస్తావించాం కదా. ఇక్కడ యూదుల సంప్రదాయంలో ఒక పద్ధతుంది. దానిని సినిగ్డకీ అంటారు. అవును. అంటే ఒక కీర్తనలోని మొదటి పంక్తి పాడితే ఆ కీర్తన మొత్తం భావాన్ని ఆపాదించినట్లే కదా. కీర్తనలు 22 కేవలం ఆవేదనతో ఆగిపోదు. అది భయంకరమైన శ్రమతో మొదలైన అంతిమంగా విశ్వవ్యాప్తమైన విజయంతో ముగుస్తుంది. అవును, దేవుడు ఆక్రోశాన్ని విన్నాడని ముగుస్తుంది. భూదిగంతముల వరకు రాజ్యాన్ని స్థాపిస్తాడని ఆ కీర్తన ముగింపులో ఉంటుంది. అంటే క్రీస్తు ఆ కటిక చీకట్లో ఆవేదనను వ్యక్తపరుస్తూనే అంతిమ విజయాన్ని కూడా ప్రకటించాడా? అవును. పాత నిబంధనను క్షుణ్ణంగా చదివేవారికి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కేక ఒక అపజయం కాదు, అది
ఒక దివ్యమైన మార్పిడి, ఇంగ్లీష్లో డివైన్ ఎక్స్చేంజ్ అంటారు. దేవుని తిరస్కారాన్ని, శాపాన్ని క్రీస్తు తనపై వేసుకున్నాడు. తద్వారా మనకు దేవుని అంగీకారం లభించింది. ఒక గొప్ప మార్పిడి అన్నమాట. దీనిని మన తెలుగు సాంస్కృతిక నేపథ్యానికి ముడిపెట్టి చూస్తే దీని లోతు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎలా అంటారు? మన సమాజంలో ఒక కుటుంబానికి తండ్రి లేదా యజమానుడు ఎంత ముఖ్యమో మనకు తెలుసు. అలాంటి తండ్రి తన పిల్లలను వదిలి వెళ్ళిపోతే కలిగే ఫాదర్ వూండ్ లేదా ఆ ఒంటరితనం, ఆ పరిత్యాగం ఎంతటి గాయాన్ని మిగులుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. చాలా భయంకరమైన పరిస్థితి అది. అవును, మన సమాజంలో ఎవరైనా చెయ్యి విడిచారు అంటేనే ఆ భావన ఎంతో భయానకంగా ఉంటుంది. క్రీస్తు ఆ గొల్గోతా కొండపై ఆ ఘోరమైన ఒంటరితనాన్ని, నిత్యత్వం నుండి తనతో ఉన్న తండ్రి చేయి విడిచిపెట్టిన ఆ భయంకరమైన శూన్యాన్ని అనుభవించాడు. దానివల్లే నేడు దేవుడు మనతో ఒక అద్భుతమైన వాగ్దానం చేయగలుగుతున్నాడు. అవును, ఆ వాగ్దానం నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడునూ ఎడబాయను అనే కదా. అవును, అదే వాగ్దానం. అందులోనే దేవుని ప్రేమ ఎలా దాగి ఉందో మనం చూడొచ్చు. ఇక్కడ నాకు విషయం గుర్తొస్తుంది. ఆ హెబ్రీ పత్రికలో అనుకుంటా గ్రీకు మూల భాషలో దేవుడి మాట చెప్పినప్పుడు డబుల్ నెగటివ్ వాడబడింది అని నేనెక్కడో చదివాను. అవునవును. అంటే సాధారణంగా ఇంగ్లీష్లో డబుల్ నెగటివ్ వాడితే పాజిటివ్ అవుతుంది కదా. ఉదాహరణకు ఐఎమ్ నాట్ అన్హ్యాపీ అంటే నేను సంతోషంగా ఉన్నాను అని అర్థం. మరి ఈ గ్రీకు భాషలో ఆ డబుల్ నెగటివ్ వాడటం వెనుకున్న అసలు రహస్యమేంటి? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అదే ఇక్కడున్న అద్భుతం. గ్రీకు భాష వ్యాకరణం పూర్తిగా భిన్నం. అక్కడ డబుల్ నెగటివ్ వాడితే ఇంగ్లీష్లా క్యాన్సిల్ అవ్వదు సరికదా, ఆ మాటకున్న తీవ్రతను 100 రెట్లు పెంచుతుంది. ఓ, అంటే నెగటివ్ మీనింగ్ని స్ట్రాంగ్ చేస్తుందా? అవును, ఇదొక యాంప్లిఫికేషన్. అంటే గ్రీకులో ఆ వాక్యం అర్థమేంటంటే, నేను నిన్ను వదలను ఖచ్చితంగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతను నిన్ను విడిచిపెట్టను అని ఒక తీవ్రమైన హామీ ఇస్తుందన్నమాట. తన స్వంత కుమారుడు శిలువపై విడిచిపెట్టబడ్డాడు కాబట్టే ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబడము అని ఆ వాగ్దానాన్ని దేవుడు ఇవ్వగలుగుతున్నాడు. వావ్! అంటే క్రీస్తు మన స్థానంలో ఆ పరిత్యాగాన్ని భరించడం వల్లే మనకు ఆ భరోసా దొరికిందనమాట. ఖచ్చితంగా. కానీ ఆచరణలో చూస్తే మనలో చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది కదా. మనం ఒక స్కోర్ కార్డ్ లాంటిది మెయింటైన్ చేస్తుంటాం. స్కోర్ కార్డ్ మెంటాలిటీ. అవును, ఈరోజు ఉదయాన్నే లేచాను, బైబుల్ చదివాను, దేవుని పనులు చేశాను కాబట్టి దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు. నిన్న నేనొక తప్పు చేశాను లేదా కోపపడ్డాను కాబట్టి దేవుడు నన్ను వదిలేసుంటాడు అని చాలామంది భయపడుతుంటారు. అవునవును. దేవుని ప్రేమ సంపాదించుకోవడానికి మనం ఇంకా ఏవో పనులు చెయ్యాలన్నా ఈ ఘర్షణ ఎక్కడితో ఆగిపోయినట్లేనా? ఈ నిరంతర భయం పోవాలంటే శిలువపై జరిగిన ఈ పరిత్యాగం ఎలా సహాయపడుతుంది? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అవును, ఆ భయం ఖచ్చితంగా ఆగిపోయినట్లే. ఆ స్కోర్ కార్డ్ విధానం అనేది మనిషి తన సొంత సామర్థ్యంపై ఆధారపడటం వల్ల వస్తుంది. కానీ శిలువలో వెల పూర్తిగా చెల్లించబడింది. శిలువ శక్తి ద్వారా జీవనది ప్రవహించింది. దేవునితో మన సంబంధంలో ఉన్న భారం తొలగిపోయింది. ఆయన విడిచిపెట్టబడ్డాడు కాబట్టే మనం శాశ్వతంగా అంగీకరించబడ్డాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మన ప్రవర్తనలో హెచ్చుదగ్గులుండవచ్చు, కానీ దేవుని అంగీకారం మన పనుల మీద కాదు, శిలువలో క్రీస్తు చేసిన సంపూర్ణమైన పని మీద ఆధారపడి ఉంది. నిజమే, ఇది చాలా ఊరటనిచ్చే విషయం. ఇకపోతే ఈ వేదాంత సత్యాన్ని ఆచరణాత్మక జీవితం వైపు తిప్పితే ఈ సంఘటనలో దేవుని నమ్మకత్వం ఎంత అద్భుతంగా కనబడుతుందో కదా. అవును, ఆయన ఫేత్ఫుల్నెస్. 1000 ఏళ్ల క్రితం కీర్తనలో 28లో వ్రాయబడిన ప్రతి మాట, బట్టలు పంచుకోవడం కావచ్చు, చేతులు కాళ్ళు పొడవబడడం కావచ్చు, ఇవన్నీ శిలువపై అక్షరాలా నెరవేరాయి. దేవుడు తన వాగ్దానాన్ని ఎంత ఖచ్చితంగా నెరవేరుస్తాడో ఇది చూపిస్తుంది. ఖచ్చితంగా. అందుకే మనం చేసే ఈ బైబిల్ అధ్యయనం కేవలం కొత్త విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే కాదు, ఇది మన ఆలోచనా విధానంలో ఒక గొప్ప మార్పు, ఒక పారాడైమ్ షిఫ్ట్ తీసుకురావడానికి. అది ఎలాగంటారు? ముఖ్యంగా ఇది మన ప్రార్థనా జీవితాన్ని ఎలా బలపరుస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి జీవితంలో అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక క్షోభ వల్ల చీకటి లోయలో నడుస్తున్నప్పుడు మన ప్రార్థనలు దేవునికి చేరడం లేదేమో అనిపించవచ్చు. చాలాసార్లు దేవుడు సైలెంట్గా ఉన్నాడేమో అనిపిస్తుంది కదా. అవును, దేవుడు మౌనంగా ఉన్నాడు కదా అని ఆయన లేడు అనుకోవటం పొరపాటు అని క్రీస్తు శిలువ అనుభవం నిరూపిస్తోంది. ఆ కటిక చీకటిలో కూడా
దేవుని సంకల్పం నెరవేరుతూనే ఉంది. కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ అవగాహన మన ఒంటరితనాన్ని భయానకమైనదిగా కాకుండా దేవునితో గడిపే ఒక మధురమైన ఏకాంతంగా మారుస్తుంది. ఒంటరితనానికి ఏకాంతానికి ఉన్న తేడా అదే. అంటే ఇదంతా దేన్ని సూచిస్తుంది అంటే, క్రీస్తు 4వ మాటలో దేవుని మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన ప్రేమ మరియు ఆయన నమ్మకత్వం అన్నీ ఒకేసారి అత్యున్నత స్థాయిలో వ్యక్తమయ్యాయి. దేవుడు పాపాన్ని ఎంతగా ద్వేషిస్తాడో ఆయన పరిశుద్ధత ద్వారా కనపడితే, మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన కుమారుని త్యాగం ద్వారా కనపడింది. కరెక్ట్. సిలువపై వినిపించిన ఆ 4వ మాట బహుశా ఈ భూమండలంపై ప్రతిధ్వనించిన అత్యంత భయానకమైన శబ్దం కావచ్చు. కాని అదే సమయంలో అది విశ్వవ్యాప్తమైన విజయానికి సంకేతం కూడా. మనమెప్పుడూ విడిచిపెట్టబడకూడదని ఆయన ఆ కటిక చీకటిలో ఆవేదనను అనుభవించాడు. అద్భుతం. ఈ లోతైన అధ్యాయాన్ని ముగించే ముందు ఒక ఆలోచనను మనసులో ఉంచుకుందాం. సిలువను కేవలం ఒక భౌతికమైన హింస జరిగిన ప్రదేశంగా మాత్రమే చూడకండి. కటిక చీకటిలో దేవుని పరిపూర్ణమైన న్యాయం, ఆయన పరిపూర్ణమైన దయ ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్న క్షణమది. ఈరోజు మీరు ఒంటరిగా ఉన్నారని, మిమ్మల్ని అందరూ విడిచిపెట్టారని మీరు భావిస్తున్నట్లయితే, క్రీస్తు ఆ చీకటిలో కూడా తండ్రిని ఎలా విశ్వసించాడో అదే లోతైన విశ్వాసంలోకి దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడేమో ఒక్కసారి ఆలోచించండి. నిజమే. ఈరోజు రోజంతా దేవుని ఈ మారని స్వభావాన్ని మననం చేసుకోండి. ఆయన ఎంత నమ్మకమైనవాడో ఆలోచించండి. ఈ సత్యం మీ ప్రార్థనా జీవితాన్ని, అనుదిన నడవడికను మార్చనివ్వండి. దయచేసి కామెంట్స్లో పంచుకోండి. ఈరోజు మీరు నేర్చుకున్న కొత్త సత్యమేమిటి? ఈ అధ్యాయం ద్వారా దేవుడు మీకు ఏమి నేర్పుతున్నాడు? ఈ సందేశం విన్న తర్వాత మీరు తీసుకోబోయే ఆచరణాత్మకమైన అడుగు ఏమిటి? మీ ఆత్మీయ సహోదరుల విశ్వాసాన్ని బలపరచడానికి ఈ ఆడియోను వారితో పంచుకోండి. రాబోయే అధ్యాయాల కోసం వేచి ఉండండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని మనవి. అవును, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.